నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షకులకు కూడా. సార్, మొన్న ఢిల్లీలో నీట్ పేపర్ వ్యవహారంలో ఎలా అయితే విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు, వాళ్ళ లైఫ్ని కూడా త్యాగం చేశారు చాలామంది. సో వాళ్ళంతా చేసి అక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేసేలాగా చేశారు. సో ఇప్పుడు అదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి అని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కూడా మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. సో ఇక్కడ కూడా నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తారంట. ఇది అసలు ఎంతవరకు సమంజసం అంటారు? అంటే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారమ్మా. అంటే దాతృత్వం అనేది ముందు మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి. అంతేగాని నేను వచ్చి సందా పుస్తకం పట్టుకుని మీ ఇంటికి రాకూడదు. ముందు పేజీలో నేను ఎంత విరాళం ఇవ్వదలుచుకున్నానో రాసి రెండో వాళ్ళుగా మీ ఇంటికి రావాలి. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలు ఉండాలి, మంచి పనులు జరగాలి అని కోరుకునే వ్యక్తి అయితే, నిజంగా కోరుకునే వ్యక్తి అయితే, ఆయన మీద 12 ఏళ్ల క్రితం క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ మీద నమోదైన అతి భారీ పెద్ద కేసులు, వాటి విచారణ చేయించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, ప్రజల ముందు నన్ను దోషిగా ఎందుకు ఇంతకాలం నించోబెట్టారు, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఈ కేసుల్ని వెంటనే విచారణ చేయించండి. దర్యాప్తు పూర్తయిపోయింది, కేవలం కోర్టులో విచారణ మాత్రమే జరగాలి. ట్రైల్ అంటారు దాన్ని, ట్రైల్ చేయమని చెప్పి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే తన మీద ఉన్న కేసులకి తనే వెళ్ళి ధర్నా చేసి నా నిర్దోషిత్వ నిరూపించుకోదలిచానంటే జాతీయ స్థాయిలో కూడా జనం నమ్ముతారు. అంటే ఎస్, ఆయనంతటా ఆయనే ధైర్యంగా వచ్చి చేయమంటున్నాడు కాబట్టి అందరూ కూడా తల ఒక చెయ్యి వేస్తారు. రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఆయన కోరుతున్నప్పుడు మీరెందుకు విచారణ జాప్యం చేస్తున్నారు, ఇందులో మీకున్న ప్రయోజనాలు ఏంటనే సందర్భం కూడా వస్తుంది కదా. అలా చేస్తే బాగుంటుంది. అలాగే వాళ్ళ సొంత బాబాయిని హత్య చేసిన కేసులో ఇంతవరకు 7 ఏళ్ల తర్వాత కూడా తేలటం లేదు. అందులో ఆయన మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యక్తం చేస్తున్నది కూడా ఆయన వివేకానంద రెడ్డి గారి అమ్మాయి, ఆయనకి చెల్లెలు అవుతుంది. నా మీద కూడా ఈ హత్య కేసు జరిగింది, సిబిఐ కేసు దర్యాప్తు చేశారు, కానీ అది కూడా విచారణ జరగటం లేదు. నా మీద కూడా, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, లోక్సభ సభ్యుడిగా 2 సార్లు పనిచేశాను, ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిని. నా మీద ఇలాంటి హత్య కేసు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది కూడా నా పాత్ర మీద కూడా దర్యాప్తు చేయమని కనుక ఆయన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కనుక ముందు ధర్నా చేస్తే, అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 16,000 మంది దాకా ఉద్యోగాలు పొంది వాళ్ళు హాయిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆ డిఎస్సిని ఛాలెంజ్ చేస్తూ అనేక కేసులు వేసి ఆపటానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, కార్యకర్తలు ప్రయత్నించారు, కానీ కోర్టుల్లో ఎక్కడ ఇవి నిలబడలేదు. అయిపోయిన తర్వాత కూడా ఇది రద్దు చేయమని కూడా వెళ్ళారు, రద్దు చేయమన్నప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఇన్ని కోర్టు కేసుల్ని, ఇన్ని అభ్యంతరాలని దాటుకుని వెళ్ళి నియామకాలు జరిగి కూడా సంవత్సరం దాటిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళ కుటుంబాలు పచ్చగా ప్రశాంతంగా బతుకుతుంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నించే బదులు నీ మీద ఉన్న కేసుల మీద, నీ మీద ఉన్న అపోహల మీద, నీ మీద ఉన్న ఆరోపణల మీద ముందు కనుక ధర్నా చేస్తే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చేయొచ్చు. మనమే ఒంటి నిండా బురద రాసుకుని పలానా ఆయనకి ఎక్కడో చేతి మీదో కాలు మీదో బురద ఉందని అంటే ఎట్టా ఆశాస్పదంగా ఉంటుంది. నేను మొత్తం బురదలో మునిగి వచ్చి నీ ఒంటి మీద ఏదో పలానా బురద మచ్చ ఉందని అంటాం కరెక్ట్ కాదు కదా. ముందు నేను ప్రక్షాళన చేసుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెబుతున్నాడో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా, మీరు ఈ ప్రభుత్వం మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చట్ట వ్యతిరేకంగా, అంటే అసాంఘికంగా మీరు ప్రవర్తించండి. మహా అయితే చట్టం తన పని చేసుకునే భాగంగా మిమ్మల్ని జైల్లో పెడతారు. ఎన్నాళ్ళు పెడతారు అది కూడా ఆయన చెబుతున్నాడు, 3 నెలలు అంట. 3 నెలలు పెడితే మీరు పునీతులు అయిపోతారు. 16 నెలలు జైల్లో ఉండి పునీతుడినై నేను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళాను. 3 నెలలు అయితే మీరు కనీసం ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, లేకపోతే మాజీ మంత్రి ఏదో ఒకటి అవుతారన్నట్టుగా చెబుతున్నాడు ఆయన. నేను కూడా ప్రోత్సహించాలంటే మీకు ఆ కనీస అర్హత ఉండాలి. జైలుకి వెళ్ళటమే అర్హత కోసం నిన్న అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభం గారికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వస్తే
అంత్యక్రియలకి ఏఆర్ పోలీసులు వస్తారు. వచ్చి వాళ్ళు గన్ సెల్యూట్ ఇస్తారు. అలాగే పోలీస్ బ్యాండ్తో విషాద గీతాలు పాడతారు ఆ అంత్యక్రియలకి. అది సాంప్రదాయం. ఎప్పుడు ప్రభుత్వాలు అధికార లాంఛనాలతో అందరికీ ఇవ్వరు. రాష్ట్రానికి విశేషమైన సేవలు ప్రజలకు చేసి సమాజంలో మంచి పేరున్న వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. అంతేగాని 16 నెలలు జైల్లో ఉండాలకో లేకపోతే ఎక్కువ కేసులు క్విడ్ ప్రోకోలు లేకపోతే ఇలాంటివి ఉంటే కూడా ఇవ్వరు. ప్రజా జీవితంలో ఉన్నా కూడా ఈ మరకలు కూడా చూస్తారు. కాబట్టి అటువంటి అంత్యక్రియల కార్యక్రమాన్ని పోలీసులు నిర్వర్తిస్తుంటే అంబటి రాంబాబు గారు లాంటి ఒక సీనియర్ మంత్రి, మాజీ మంత్రి వెళ్ళి ఆపాడంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఎలా పనిచేస్తున్నాయంటే ఏదో ఒక కారణం అవసరమైతే పోలీసులను కొట్టైనా జైలుకి వెళ్తే మనం రేపు వెళ్ళి టికెట్ అడగచ్చు. ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను, జైల్లో ఉండటమే అర్హత. నువ్వేం చేసి వెళ్ళావు అనేది ఆయనకు అసలు అక్కర్లా. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ప్రజాసేవ కోసం ఆయన 16 నెలలు ఉండలా. క్విడ్ ప్రోకో అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల నుంచి వీళ్ళ సంస్థల్లో అధిక రేట్లకి షేర్లు అమ్ముకున్న కేసు అది. అసలు అది భారతదేశంలో ఇంతవరకు ఎవరో అటువంటి ప్రయోగం చేయలే. ఎక్కడో ఫ్రాన్సు అట్లాంటి సాట జరిగినాయి అని చెబుతారు భారీ స్థాయిలో. అది రాష్ట్ర స్థాయిలో జరిగింది. ప్రధానమంత్రులుగా ఇంతమంది చేశారు కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మా పిల్లలు పెట్టే కంపెనీల్లో మీరు షేర్లు కొనమని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు లేరు. జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేశాడు, ఆయన కూతురు ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసింది, ఆయన మనవడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 3 తరాలు పనిచేసినాయి. 3 తరాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాళ్ళకి 100వ వంతు లేదు. వాళ్ళకు ఒక సొంత పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. వీళ్ళకి సొంత పేపర్లు ఛానల్స్ కాకుండా అనేక వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయ్యి సిబిఐ జప్తు చేసి ఈడీ అవన్నీ కేసులు దర్యాప్తు పూర్తయ్యి విచారణ కోసం ఎదురు చూస్తుంటే విచారణలో సాంకేతికంగా అనేక రకాల అడ్డంకులు సృష్టిస్తా 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. మరి అది నా బెయిల్ మీద ఉండటం ఏంటి? నాకు పూర్తి స్వేచ్ఛ రావాలంటే ఆ కేసు అటో ఇటో తేలిపోవాలనేది చెప్పాలి కదా ఆయన. కాబట్టి ఇవాళ ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇక్కడ నేనేదో ధర్నాలు చేస్తాను, లోకేష్ గారిని రాజీనామా. ఇప్పుడు అక్కడ ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ లీక్ అయిన మాట వాస్తవం. దాని మూలన అనేక లక్షల మంది విద్యార్థులు ఎవరైతే రాశారో వాళ్ళు మనోవేదనకు గురయ్యారో, వాళ్ళ కుటుంబాలైన కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది వాస్తవం. ఇక్కడ డిఎస్సిలో ఏం జరగలేదు. ఈ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా కూడా ఏం జరగలేదనే కదా మీరు నియామక పత్రాలు ఇచ్చేసేయమని చెప్పింది. లేకపోతే ఆపమనేవాళ్ళు కదా, మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు నియామక పత్రాలు ఇవ్వద్దని ఆంక్షలు పెడతారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగే అమరావతిలో 50 గజాల స్థలాలు ఇస్తానని చెప్పి అమరావతి భూ సమీకరణలో తీసుకున్న భూముల్ని ఎవరో బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇస్తానంటే అప్పుడు హైకోర్టు ఒక కండిషన్ పెట్టింది, నిబంధన. సబ్జెక్టు అంటే మా తుది తీర్పుకు లోబడి మాత్రమే మీరు ఈ పట్టాలు ఇవ్వాలి. ఒకవేళ కనుక తుది తీర్పులో కనుక జడ్జిమెంట్ తేడాగా వస్తే ఈ రద్దు అవుతాయి అనేది ఆటోమేటిక్గా అది ముద్రించమంది. ముద్రించి ఇచ్చాడు. అసలు ఇంకో ప్రభుత్వం అయితే ఇవ్వదట. ఆ నిబంధనలకు లోబడి చేసే కన్నా ఇవ్వకపోవటమే మంచిది. అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అప్పుడు కూడా డిఎస్సిలో అప్పుడు ఆపమంటారు కోర్టుల్లో కనుక ఏదైనా తేడా ఉంటే, ఏదైనా ఇక్కడ జరిగిన వాటిలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక దొరికి వీళ్ళు కరెక్ట్గా జరగలేదని. కానీ అన్ని కేసులు కొట్టేశారు, ఇక్కడేమి అవకతవకలు జరగలేదని చెప్పబట్టే కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశాడని పిచ్చెక్కి అంటారు, ఒక మంత్రమేనా అని. అది తీసుకొచ్చి లోకేష్ గారికి చుడితే మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రిగా కూడా 5 ఏళ్ళు పనిచేసావు, నీ మీద అన్ని కేసులుండి మళ్ళీ ఇవాళ నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యావు, శాసనసభకు రావట్లేదు వేరే మాట. మళ్ళీ నేను రాబోయే 29 ఎన్నికలకి ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించుకున్నావు. ప్రజాస్వామ్యంలో ఇట్లా ముందుగా ప్రకటించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో అయ్యానని చెబుతారు. 29 నాటికి మీరు నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఆదేశిస్తున్నాడు. చేయకపోతే రఫా అమ్మవారి జాతరలో పొట్టేళ్ళు తలలు తెగినట్టు తెగుతాయి అని బెదిరించి వ్యక్తి ఇవాళ వచ్చి నేను ధర్నా చేస్తానంటే నీతో పాటు వచ్చి ధర్నా చేయడానికి అక్కడ బాధితులు ఎవరైనా ఉండాలి కదా.
ఇంకా అక్కడ స్టూడెంట్స్ ఎవరు ఉండరు అదే అన్న ఉన్నారనుకుంటా సార్. ఎవరు బాధితులు ఉండారు? నీ 11 మంది ఎమ్మెల్యేలే నీ 10 మంది ఆయన కాకుండా వాళ్ళే నీ పక్కన రావడానికి సందేహిస్తున్నారు, నీ పక్కన వస్తే ఏం కేసులు చుడతావు అని. కాబట్టి అక్కడ జరిగిన దానికి కాక్రోచ్ జనతా పార్టీ ఆ కార్యకర్తల్లో ఉండే అంకిత భావం, ఆ వేదన, ఆ ఫైర్ నీలో ఎక్కడొస్తుంది? నువ్వే ఒక పెద్ద నేరగాడివి. ఈయన కూడా ఒక కాక్రోచ్ అని చెప్పుకుంటున్నాడు కదా సార్. చెప్పుకోవచ్చు, కాక్రోచ్ అని చెప్పుకోవచ్చు, నక్సలైట్ అని కూడా చెప్పుకుంటాడు తను. కానీ నక్సలైట్లకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పుకోవటానికే ఉంది. అందరికన్నా పెద్దల నక్సలైట్ మా జగన్ అన్నే అని చెబుతుంది రోజా అని అడిగితే. గన్ కన్నా ముందు మా జగన్ అన్న వస్తాడంది. ఎక్కడొచ్చాడు? అన్ని మానభంగాలు అన్నీ జరిగినా కూడా నాకెందుకు చెబుతారు ఇదని వాసిరెడ్డి పద్మాని ఆ రోజు మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉందామె, ఆమెని తిట్టాడంట, నువ్వు ఎందుకు ఇలాంటి నా దృష్టికి తీసుకొస్తావు, ఇందులో నాకు వచ్చే లాభం ఏంటని. ఏమన్నా నాకు లబ్ధి జరిగే ఏముంటే తీసుకురమ్మని. మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గర ఏముంటాయి ఆయనకి లబ్ధి చేకూర్చే విషయాలు? లిక్కర్ స్కామ్ నువ్వే నిర్వహించుకుంటున్నావు స్వయంగా, శాండ్ స్కామ్ నువ్వే నిర్వహించుకుంటున్నావు, మైనింగ్ స్కామ్ నువ్వే నిర్వహించుకుంటున్నావు, అన్ని స్కామ్లు నువ్వే చేసుకున్న తర్వాత ఆళ్ళరాక ఎక్కడ వెళ్ళి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రకటనలు ఇచ్చే ముందు ప్రజలు ముందు ఆశాస్పదంగా ఉంటాయి. నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, నా మీద ఉన్న కేసుల సంగతి ఏంటనే ప్రజల్లో ఆరా వస్తుంది అనేది ఉండాలి కదా. మనం ఎవరికన్నా ఒక ఏళ్ళు అటు చూపించేటప్పుడు మన 4 ఏళ్ళు చూపిస్తాయి అంటారు కదా. అట్లాగే నువ్వే ఒక ఆర్థిక టెర్రరిస్ట్ అని చెప్పారు, తీవ్రవాది అని చెప్పారు. ఒక ఆయన ఆర్థిక తీవ్రవాది. అట్లాంటి తీవ్రవాది నువ్వు నిరుద్యోగుల తరపున వెళ్ళి నేను పోరాడతానంటే నిరుద్యోగులు వచ్చిన ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? ఎవరికన్నా ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చారా ఆ 16,000 ఉద్యోగాలు? నిరుద్యోగుల్లో మెరిట్ వచ్చిన వాళ్ళే కదా అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రతి ఏటా నిర్వహిస్తూనే ఉంటారు మెగా డిఎస్సి. దాంట్లో ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరపు పెద్దరికాన్ని మేదేసుకున్నందువల్ల ప్రజలు ఆయన నమ్ముతారని అయితే మనం అనుకోలేం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మౌనిక, మన వీక్షక మిత్రులకు.